బీజేపీ భారీ బహిరంగ సభ నుండి ఇప్పటివరకు మనం లైవ్ చూసాము. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రభావం దేశంపై పడకుండా ఇంధన సంక్షోభానికి సంబంధించి దేశంపై పడకుండా చూస్తున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు మోదీ. హెచ్ఎస్సీసీ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. రైతులు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు ప్రధాని మోదీ. తెలంగాణకి సహకారం అందిస్తామని తెలిపారు. గుజరాత్కి ఏ విధంగా ఇచ్చామో అలానే తెలంగాణకి ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. హెచ్ఎస్సీసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. 9,377 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ని ప్రారంభించారు మోదీ. గూడెబెల్లూర్ మహబూబ్ నగర్ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇక కాజీపేట టు విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను కూడా ప్రారంభించారు. హెచ్ఎస్సీసీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు మోదీ. మొత్తం 9,377 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. గూడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 4 లేన్ రహదారి పనులకి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇక జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ లో భాగంగా వివిధ విభాగాల పనులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. వరంగల్లో పీఎం మిత్ర పార్క్, హైదరాబాద్ మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ పిఓఎల్ టెర్మినల్ ని ప్రారంభించారు. కాజీపేటలో రైల్ అండర్ బైపాస్ లేన్ ని ప్రారంభించారు. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాము. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు చేశారు, వర్చువల్ గా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. 10 ఏళ్లలో గుజరాత్కి ఎంత ఇచ్చామో తెలంగాణకి అంతే ఇస్తాం. అలా చేస్తే ఇప్పుడు ఇచ్చే దాంట్లో సగం నిధులే వస్తాయి, అది చాలా అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. తెలంగాణ అభివృద్ధి చెందితేనే భారత్ కూడా అభివృద్ధి చెందుతుంది అన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో రోడ్ రైల్ కనెక్టివిటీని పెంచామని చెబుతూనే రేవంత్ రెడ్డి నా మాట జాగ్రత్తగా వినాలి అంటూ మోదీ వేదికపై వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీలో కేవలం 1000 కోట్లు మాత్రమే రైల్వేకి ఇచ్చామన్నారు. తాము తెలంగాణకి 5,500 కోట్లు ఇచ్చామన్నారు. తెలంగాణకు 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చామని తెలిపారు. తెలంగాణకి 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చానని అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారు. సీఎం రేవంత్ 5 రాష్ట్రాలు ఎన్నికలు ముగిశాయి కాబట్టి ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారని అన్నారు. తాము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్నారు రేవంత్. ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी राजनीति चुनाव हो गए 5 राज्यों में। चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है। इसीलिए हम लोग ये मंच से हम राजनीति बोलना नहीं चाहता है। 4 करोड़ तेलंगाना के जनता ये सोच रहा है कि आगे तेलंगाना तरक्की करना है। मैं बहुत बार आपसे भी मिला हुआ है, केंद्र मंत्रियों से भी मैं बहुत बार मिला हुआ है। कुछ काम हुआ, कुछ काम अभी चल रहा है, मगर जितना तेजी से चलना आप जो सोच रहे हैं विकसित भारत, देश विकसित करने के लिए, भारत को विकसित करने के लिए जो तरीका से आप मेहनत कर रहा है उतना ही तेजी से काम नहीं जा रहा है। तो तेलंगाना भी आपके साथ जोड़ना चाहता है। इसीलिए हमारा रीजनल रिंग रोड, मेट्रो रेल, मूसी नदी और फ्यूचर सिटी, रेडियल रोड्स, हैदराबाद से मछलीपट्टनम पोर्ट के लिए डेडिकेटेड 12 लेन एक्सप्रेस हाईवे एंड रेलवे लाइन, ये सब सारे हमारे लिए बहुत जरूरत है। इसके ऊपर आप एक बार स्पेशल रिव्यू तेलंगाना के लिए 1-2 घंटा वक्त निकालो। हम पूरा प्रपोजल्स आपके सामने हम लोग रखेंगे।